వెల్కమ్ టు గ్రామవార్డ్ సచివాలయం ఏపీ సేవా పోర్టల్ VSWS online.ap.gov.in. ఇది హోమ్ పేజ్ ఇలా ఉంటుంది. దీంట్లో మనం ఆధార్తో ఇప్పటివరకు మనం ఏ సర్వీసెస్ తీసుకున్నామో మనం సెర్చ్ చేయొచ్చు. ఇలా వెరిఫికేషన్ క్యాప్చా వస్తుంది. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మన ఆధార్తో ఎన్ని సర్వీసెస్ తీసుకున్నామో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఇది నా ఆధార్తో నేను ఒక సర్వీస్ తీసుకున్నాను, ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ నథింగ్ బట్ అప్లికేషన్ నెంబర్, ఆ స్టేటస్ అప్రూవ్ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఇది ఒకవేళ అప్రూవ్ అయ్యి ఉంటే వాటిని ప్రింట్ కూడా తీసుకోవచ్చు డైరెక్ట్గా వెళ్ళి. ఇలాగా మనం మన పేరు మీద ఏ సర్వీసెస్ తీసుకున్నామో వస్తుంది. ఇదే విధంగా మనకు ఆ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ కానీ ఐడియా ఉంటే, ఎందుకంటే మనం ఏ సర్వీస్ చేసినా మొబైల్కి దాని ట్రాన్సాక్షన్ నెంబర్ వస్తుంది మనకి. సో అది ఇక్కడ చూడండి, CGC క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్. ఆ నెంబరు తెలిస్తే మనం డైరెక్ట్గా ఇక్కడ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ కొడితే ఆ సర్వీస్ అనేది అప్రూవ్ అయిందా, పెండింగ్ ఏమైనా ఉందా, అది ఎక్కడ ఉంది అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి, అప్రూవ్ అయింది, డైరెక్ట్గా సర్టిఫికేట్ జనరేట్ అయింది. సో ఇది మనకు కావాలంటే కంపల్సరీగా మనం సచివాలయంకి వెళ్ళి ప్రింట్ తీసుకోవాలి. అదేవిధంగా సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ ఎక్కడ ఉంది ప్రజెంటు. నేను ఒక సర్వీస్ చేయించుకున్నాను, అది MRO దగ్గర పెండింగ్ ఉందా, లేకపోతే ఎక్కడ అయిపోయిందా, లేకపోతే అయిపోయింటే నేను ఆ సర్టిఫికేట్ ప్రింట్ తీసుకొని సచివాలయానికి ఎప్పుడు వెళ్ళాలనేది ఇక్కడ స్టేటస్ చెక్ చేసుకొని వెళ్ళొచ్చు మనం. ఇక్కడ చూడండి, ఇది క్యాస్ట్ సర్టిఫికేటు, దానికి SLA పీరియడ్ 30 days అయితే అది ఎక్కడి నుంచి ఎక్కడికి ఫార్వర్డ్ అయింది, ఎన్ని డేస్ ఒక్కొక్క దగ్గర ఉంటుందో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. ఇది లాస్ట్ ఫైనల్ అప్రూవల్ వచ్చి తహసీల్దార్ గారు. సో ఆ లాగిన్లో అప్రూవ్ అవ్వాలంటే అప్రూవ్ అయిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. అది ఎక్కడ పెండింగ్ ఉందని చూడవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే సిటిజన్ ఈజీగా వాళ్ళ యొక్క రిక్వెస్ట్ అది ఏ స్టేజ్లో ఉంది అనేది తెలుసుకోవచ్చు. ఇది కామన్ వెబ్సైటు, ఇది ఎవరైనా చూసుకోవచ్చు. ఎలాంటి యూజర్ ఐడి పాస్వర్డ్ అవసరం లేదు. VSWS online.ap.gov.in మీరు ఎంటర్ చేసినా, గూగుల్లో టైప్ చేసినా కానీ ఇది మీకు ఈ హోమ్ పేజ్ వస్తుంది. ఇక్కడ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేసుకోవచ్చు. దీనివల్ల మీకు సచివాలయం వెళ్ళి విజిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇన్ఫర్మేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.